ప్రస్తుతం మారుతున్న పరిస్థితుల్లో విశాఖ నుంచి క్రూయిజ్ టూరిజం కు డిమాండ్ పెరిగింది. గతంలో ఒకసారి మాత్రమే ఆపరేట్ చేశారు. ఈసారి డిమాండ్ పెరిగింది. ఇప్పటికే 8 ట్రిప్స్ పైగా నడిపేందుకు సిద్ధమయ్యారు. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. నాయుడు, ఆంధ్రప్రదేశ్ టూరిజంలో మరో కొత్త అడుగు పడబోతుంది. ఇంతవరకు ఉన్నటువంటి క్రూయిజ్ టూరిజం ఇప్పుడు మరింతగా ముందుకు రాబోతుంది. త్వరలోనే ఇక్కడి నుంచి విశాఖపట్నం నుంచి మిగతా ప్రాంతాలకి క్రూయిజ్ని పూర్తి స్థాయిలో నడుపుతున్నారు. ఏ క్రూయిజ్ రాబోతున్నాయి, వాటిలో ఎలాంటి ఫెసిలిటీస్ ఉంటాయి, దీనివల్ల ఎలాంటి టూరిజం పరంగా ఎలాంటి ఉపయోగాలు ఉంటాయి, మనతో మాట్లాడేందుకు ట్రావెల్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ విజయ్ కుమార్ గారు. సార్ చెప్పండి, ఇప్పుడు క్రూయిజ్ వస్తున్నాయి, ఏవే వస్తున్నాయి ఆంధ్రప్రదేశ్? ఇప్పుడు మనకు వచ్చేది కార్డిలియా క్రూజ్ వస్తుంది. అది ఎంప్రెస్ సెంటర్ షిప్ పేరు. ఇదివరకు పాస్ట్ అది కెరీబియన్ క్రూజ్ షిప్. మనకి ఇప్పుడు ఏదంటే ఫస్ట్ వాయేజ్ 22nd మనకి చెన్నైలో బయలుదేరి ఇక్కడ 24th వస్తుంది. 24th బయలుదేరి అటు వెళ్తుంది. మళ్ళీ అలాగే నెక్స్ట్ వాయేజ్ 29th వస్తుంది. మళ్ళీ నెక్స్ట్ 6th వస్తుంది. నెక్స్ట్ 13th వస్తుంది. మళ్ళీ లాస్ట్ వాయేజ్ అంటే యాక్చువల్గా 4 వాయేజెస్కి అంటే మొత్తం 8 వాయేజెస్ ప్లాన్ చేశారు. కానీ ఈ డిమాండ్ వల్ల వాళ్ళు ఇప్పుడు ఆటోమేటిక్గా మళ్ళీ 20th కూడా నెక్స్ట్ మంత్ 20th కూడా ఒక అడిషనల్ వాయేజ్కి వచ్చింది. చెన్నై టు వైజాగ్ వచ్చినాయి అన్ని 2 nights వస్తాయండి. వైజాగ్ టు చెన్నై వెళ్ళేది వయా పాండిచ్చేరి 3 nights ప్యాకేజెస్ వెళ్తాయి. ఇది ఏంటంటే మనకి ఫస్ట్ టైం వచ్చినప్పుడు 2 వాయేజ్లకు వచ్చింది. ఇప్పుడు అది 5 వాయేజెస్కి వెళ్ళింది. నెక్స్ట్ వచ్చేదానికి అట్లీస్ట్ నాకు తెలిసి ఒక 2 months ఈ షిప్ ఇక్కడ లొకేట్ అవుతుంది అని మేము అంటే వాళ్ళకి రిక్వెస్ట్ చేసాం. వీళ్ళ ఇక్కడి నుంచి క్యాల్కటా, ఇక్కడి నుంచి పారదీప్ కూడా, అలాగే చెన్నై వెళ్ళినట్టు ఇటు కూడా వేయమని, అలాగే 1 nighters కూడా వైజాగ్ నుంచి ఇంక్లూడ్ చేయమని చెప్పాం. డెఫినెట్గా దాని మీద వాళ్ళు స్పందించి, ఎందుకంటే వాళ్ళకు కొత్త షిప్ వస్తుంది. కొత్త షిప్ వచ్చినప్పుడు 2 ships మీద వాళ్ళు ఆటోమేటిక్గా దే విల్ ఈ షిప్ని ఇక్కడ లొకేట్ చేయడానికి ఈస్ట్ కోస్ట్లో వైజాగ్లో అట్లీస్ట్ 2-3 months లొకేట్ చేయడానికి ప్లాన్ ఉందండి. అంటే ఇప్పుడు గతంలో ఒకసారి వచ్చి వెళ్ళింది. ఇప్పుడు ఇక్కడ ఉన్న డిమాండ్ ఎలా ఉంది ఒకప్పుడుతో పోలిస్తే? ఇప్పుడు ఫెసిలిటీస్ కానీ ఇవి కానీ ఎలా ఉండబోతున్నాయి క్రూయిజ్లో? మన దగ్గర అంటే ఆల్రెడీ టెర్మినల్ ఒకటి నిర్మాణం అయింది కదా. ఫస్ట్ వచ్చిన అంటే డిమాండ్ అయితే 22nd క్రూజ్ ఆల్మోస్ట్ సోల్డ్ అవుట్ అండి. 29th కూడా మనకు ఆల్మోస్ట్ ఒక 70% ఫుల్ అయింది. ఆల్ అదర్ సేలింగ్స్ ఆర్ ఆల్ 65% ప్లస్సే ఉన్నాయండి సేల్. వాళ్ళు ఇప్పుడు ఎందుకంటే రేటే మనకు చెప్తుంది. వాళ్ళు స్టార్ట్ చేసినప్పుడు 40,000 to 44,000 స్టార్ట్ చేశారు. ఇప్పుడేమో ఆల్మోస్ట్ అదే క్యాబిన్ 48,000 to 50,000 వెళ్ళిపోయింది. అంటే లోవర్ క్యాబిన్స్ అంటే మనకి ఇన్సైడ్ స్టేట్ రూమ్ అని ఉంటుంది. దాని తర్వాత విత్ విండో ఉంటుంది. నెక్స్ట్ బాల్కనీ క్లాస్ ఉంటుంది. బాల్కనీ క్లాస్ తర్వాత మనకి సూట్ రూమ్స్, దెన్ చైర్మన్ స్వీట్ ఉంటాయండి. మొత్తం మనకి 796 క్యాబిన్స్ షిప్. ఇది 1900 passengers షిప్లో పడతారండి ఓవరాల్గా. అలాగే మనకి క్రూ ఒక 650 ఉంటారు. అంటే 2500 మంది సేల్ అయ్యే షిప్. అంటే ఇమాజిన్ హోటల్ మనకి 220 రూమ్స్ ఉన్నాయి, మనకి ఎంత కనిపిస్తుంది. అలాగే ఇది 793 క్యాబిన్స్ షిప్ విత్ 2500 people ఆన్ బోర్డ్ ఉంటారండి షిప్ ఫుల్ అవుతాయి. ఇది మోహన్ గారు చెప్పింది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో టూరిజం రంగంలో ఒక్కొక్క అడుగు వేస్తూ వస్తున్నారు. గతంలో ఒక్కసారి నడిచినటువంటి క్రూయిజ్ షిప్ ఇప్పుడు కార్డిలియో దాదాపుగా 3 నెలల పాటు ఆపరేట్ చేయడానికి ఫుల్ అంత డిమాండ్ ఉంది. భవిష్యత్తులో కూడా ఇక్కడి నుంచి మిగతా ప్రాంతాలకి ఆపరేట్ చేయడానికి కూడా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక్కడి నుంచి అదే స్థాయిలో, ఎందుకంటే ఒకప్పుడు ఇలాంటి క్రూయిజ్ ఎక్కాలి అంటే ఇతర దేశాలకు ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఆ స్థాయి నుంచి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ప్రధానంగా విశాఖపట్నం నుంచే ఈ క్రూయిజ్ నడిపించేందుకు పూర్తి స్థాయిలో ప్రభుత్వం అన్ని రకాల ఏర్పాట్లు చేస్తుంది.